సారా సారాని చిన్నప్పటి నుంచి చూస్తూ వస్తున్నాము. చాలా మంది వాళ్ళ చిన్నప్పటి నుంచి నన్ను చూస్తూ వస్తున్నారు. అండ్ సారా నాన్న ఫిల్మ్ చేసిన తర్వాత దెన్ యూ యాక్టెడ్ ఇన్ మెనీ అదర్ మలయాళం ఫిల్మ్స్ అండ్ Tamil films also, right? And then it was Ponniyin Selvan. Yeah. Okay, and then happened Dhurandhar. No, after Ponniyin Selvan, actually, I went to boarding school. Oh, okay. Yeah, right after finishing PS2, I went to boarding school, and then my initial plan was to go abroad to study film and study acting. Mm-hmm. But then, while I was giving my boards, I signed Magic, and then right after I came out, again I was sticking to my plan. But then Euphoria, when Euphoria came to me, it was just so tempting to do as a human. Like I just felt this urge to, you know, present this story, be a part of a story like this, especially because I'm also a part of the youth, right? Yeah. I feel like it's really relevant and it's a very reflective story to the society. Mm-hmm. So I felt like, no, I need to do this. So yeah, after PS2 it was Magic, then Euphoria, and then Dhurandhar. In fact, I signed Dhurandhar while shooting for Euphoria. Wow. So, yeah. I think you had a lineup properly. Like first Magic happened. Hmm. And then the title, see, మ్యాజిక్ జరుగుతుంది నీ జీవితంలో, నువ్వు యూఫోరియా స్టేట్ లోకి వెళ్తున్నావు, ఇప్పుడు నీకు ఆ 1000 కోట్లు కొట్టేస్తున్నావు ఒక సినిమాతో, ఇట్లా ఒక ఆర్డర్ లో వెళ్ళింది అంతా. అంటే ఈ కథలో అంటే భూమిక గారి క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో ఈ చైత్ర అతని క్యారెక్టర్ పేరు, ఈ చైత్ర క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ చైత్ర క్యారెక్టర్ని ప్లే చేయడానికి కూడా అంత ఈజీ కాదు, అది కన్విన్స్ చేయడం కూడా ఈజీ కాదు. సో తనని సజెస్ట్ చేసింది నీలిమే, పొన్నియిన్ సెల్వన్ చూసి. సో మాకు కూడా కరెక్ట్ ఆ ఏజ్, ఆ టెండర్ ఏజ్లో ఉన్న అమ్మాయి కావాలి. బట్ మా అందరికీ డౌట్ ఏంటంటే ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుందా లేదా. అంటే నీలిమ కానీ రాగిణి యుక్తులు ఏమన్నారంటే ఆ అమ్మాయి చేస్తేనే ఈ సినిమా, లేకపోతే లేదన్నారు. ఎందుకంటే అంత కీలకం ఈ సబ్జెక్ట్కి. సో తర్వాత తనే కాంట్రాక్ట్లోకి వెళ్ళి, సారా కాంట్రాక్ట్లోకి వెళ్ళి ఇది నువ్వు చెప్పు అక్కడి నుంచి. సో ఈ కథ అనుకున్నప్పుడు దట్ రోల్ ఇట్స్ అ వెరీ వెరీ సార్ చెప్పినట్టు చాలా ఇంపార్టెంట్ రోల్. అండ్ వీ హ్యావ్ గ్రోన్ అప్ వాచింగ్, యాక్చువల్లీ ఐ షుడ్ బి సేయింగ్ దట్ సారా యాజ్ అ చైల్డ్ యాక్టర్, అండ్ దెన్ పొన్నియన్లో చూసినప్పుడు వీ థాట్ షీ బీ పర్ఫెక్ట్. సో దట్స్ వెన్ ఐ రీచ్డ్ అవుట్ టు సారా అండ్ ఐ నరేటెడ్ ద లైన్ టు హర్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ వాళ్ళ ఫాదర్ కూడా అప్పుడు, she's still very young, but vinna ventane the way she reacted to that story really inspired me, because she thought of it with so much maturity, the role, that I felt this is meant to be. And she's performed it amazing. So superb. Sixth na I think everyone will get to see. Exactly. జనరలీ ఎవరైనా ఇప్పుడు ఇంజనీరింగ్ 4 years చదువుతారు కదా, ఈ పాప 15 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీని చదువుతుంది కదా, అందుకని ఇందులో పిహెచ్డీ చేసేసింది ఇప్పుడు. అందుకే కథల్ని అనలైజ్ చేయటం, ఎవ్రీథింగ్. ఐ థింక్ యూ మస్ట్ బి having a lot of grip on analyzing stories, knowing characters, being in the same atmosphere of having family members in the same profession, right? I think my dad also really helps me with stories, picking the right ones. I very tough guy అండి రాజు, రాజు అర్జున్ గారు. He's also a great actor. కన్విన్స్ చేయడం అంత ఈజీ కాదు. సో ఆయన స్టోరీ తో ఆయన్ని సారాని ఇద్దరిని కన్విన్స్ చేసింది. ఇద్దరు విన్నారు. Okay. ఇద్దరు వినే వాళ్ళకి చాలా నచ్చింది. Yeah, and I'm sure your mother also must have put in a lot of Definitely. effort. She's the reason I'm here. I Both my parents, but yeah, my mother's always been there every second, every moment, and not just there like physically present. She's such an emotional pillar for me. Yeah. Yeah, she's right here. Yeah, I know. Always. అదే మనం అంటే ఈ Always. కథలో కూడా ఈ యూత్ తో పాటు పేరెంటింగ్ ని టచ్ చేస్తాం కదా. అవును. అది నిజంగా బయట చెప్పాలంటే వీళ్ళ పేరెంటింగ్, సారా కానీ విఘ్నేష్ కానీ వీళ్ళందరి పేరెంటింగ్ కూడా మాకు చాలా బాగా ఉపయోగపడింది. కరెక్ట్. సో ఆ పేరెంటింగ్ లో భూమిక గారు ఫేస్ చేసే ఇదే సబ్జెక్ట్ లో చాలా టఫ్. Exactly. అది ఆవిడ చెప్తే బాగుంటుంది. భూమిక గారు, మీరు ఈ మూవీ చేసేటప్పుడు ఆ పేరెంటింగ్ కి సంబంధించి దేర్ ఆర్ సమ్ టఫ్ ఇన్సిడెంట్స్ దట్ హ్యాపెన్ ఇన్ ద స్టోరీ. మీకు ఎప్పుడైనా ఇది మొత్తం కొలైడ్ అయిపోయినట్టుగా అనిపిస్తుందా? అంటే బికాజ్ యూ యువర్ సెల్ఫ్ ఆర్ అ పేరెంట్, హౌ డిడ్ యూ ఫీల్? వాట్ వాజ్ ది ఎక్స్పీరియన్స్? So when I first heard this story, I was also, just as Sarah said, that I felt very strongly connected to the story, that I wanted to be a part of it, because it's what we see happening outside. The current generation
there is so much of influence of everything, and they are easily influenced. So as a parent, it gets a little difficult today when everything is accessible to kind of take your child on the right path. And so when I heard the script, and there are situations in the film that are very emotional, are very hard hitting, and where you have to take a decision during the span of time that the story unfolds, I really could relate to it very strongly. I could connect to the character. In fact, Vignesh has performed very well. The scenes that he and I have had, he is a brilliant performer. And every time I see him, I see the little older version of my son. My son is here. Oh, okay. And your son is, how old is your son? He's just turning 12 on the 3rd of Feb. Okay, he's Yeah. just coming into the teens. Bhumika garu, be ready. Be ready for the thunderstorm, for the tsunami. Vignesh, ఏమంటారు మీరిద్దరు? అంతేగా అంతేగా అంటారు మీరిద్దరు. షూటింగ్ అప్పుడు చాలా మాట్లాడేవాళ్ళము. We used to often talk about అడిగేది నన్ను చాలా, అంటే నేను ఆ ఏజ్ లో Advice. ఉన్నాను కదా, Ah. అడ్వైస్ కాదు, అంటే ఆ ఏది age లో కోతి పనులు ఉన్నావా? చేస్తున్నావు, నేను ఎట్లా ఆపచ్చు, యాజ్ అ పేరెంట్ ఎంత ఇన్వాల్వ్ ఉండాలి, అట్లా మేము చాలా మాట్లాడుకునేవాళ్ళం. సరే, మనం స్పెసిఫిక్ గా మాట్లాడుకుందాం. ఓకే, పృథ్వీ అని నువ్వు ఇప్పుడు చెప్పు, ఏ విషయంలో ఫ్రీడమ్ కావాలి? కెరియర్ విషయంలో, ప్యాషన్ విషయంలో. ఎందుకంటే 13, 14, 15 ఆ టైంలో ఒక్క విషయంలో మనకి ఇంట్రెస్ట్ పుడుతుంది లోపల నుంచి. అట్లా నాకు ఆ టైంలో అయింది. ఏం పుట్టింది నీకు అప్పుడు? సినిమాల వైపు, అంటే యాక్టింగ్. అంటే నేను కొంచెం చిన్నగా ఉన్నప్పుడు బాగా బొద్దుగా అట్లా ఉండేవాడిని. ఎవరికన్నా యాక్టర్ అంటే నాకు సిగ్గు అసలు చెప్పుకోవడానికి. ఎందుకంటే కొంచెం ఆ ఇమేజ్ ఉంటుంది కదా, గుడ్ లుకింగ్ ఉండాలి అట్లా. నేను యాక్చువల్లీ కమెడియన్ అవ్వాలని చెప్పుకునేటోళ్ళని ఎవరైనా అడిగితే మా రిలేటివ్స్ అందరికి. సో అది నాకు పుట్టింది. లక్కీగా ఇంట్లో మా నాన్న చాలా చిన్నప్పటి నుంచి ఒక్కటి కావద్దురా, ఏదైనా కావచ్చు అని ఆ ఫ్రేజ్ నాకు బాగా దొంగ గుర్తు. వద్దు అని. అంతే, దొంగ ఒక్కటి అవ్వద్దని నాన్న. ఆ ఫ్రీడమ్ ఉండేది. ఓకే. సో ఏదైనా మనం ఇష్టపడితే అది హోల్ హార్టెడ్ ఇష్టపడే ఫ్రీడమ్ ఉండేది నాకు. అది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఓకే, సో గుణశేఖర్ గారు, ఫ్రెష్ ఫేసెస్ తీసుకోవడానికి గల కారణం? అదే అండి, ఇందులో ఏంటంటే యాక్చువల్గా అడాల్సెంట్ ఏజ్ ఫస్ట్. అంటే మనకు కంపల్సరీ 18 years లోపే కావాలి. ఎస్పెషల్లీ 17 years ఇతని క్యారెక్టర్ వికాస్. ఇతనైతే 17-year-old కంపల్సరీ ఉండాలి. తను ఎలాగా అదే ఏజ్లో తీసుకున్నాం. సో అందుకని చాలామందిని ఆడిషన్ చేసాం. చాలామందిని ఆడిషన్ చేసిన తర్వాత దాదాపు ఒక కాస్ట్ చేయడానికి 6 నెలలు పట్టింది. సో అలా తనని ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా, తను కూడా ఆల్మోస్ట్ నాకు 20 early 20s కావాలి పృథ్వీ క్యారెక్టర్ కూడా. సో వీళ్ళకి ఇంకా కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయండి. వీళ్ళు స్పాయిల్ కిడ్స్. ఈ స్పాయిల్ కిడ్స్ అందరూ కూడా అదే ఏజ్ గ్రూప్లో కావాలి. సో అందువల్ల కొత్త వాళ్ళు అయితేనే ఆ ఫీల్ ఉంటుంది. తట్టు ఏజ్ కూడా మనం ఇదివరకు సినిమాలో అయితే చేయలేం కదా, పెద్దవాళ్ళు తీసుకొని చిన్నవాళ్ళు చూపించడం. ఇప్పుడు జనం కూడా అలా యాక్సెప్ట్ చేయరు. అందులో అలా ఎందుకు చేయాలి మనం? వీళ్ళ దగ్గర ఉండే అదే కదా మనకి నిజమైన అడాల్సెన్స్ కూడా క్యాప్చర్ చేయాలి కదా మనం. సో అందుకని కొత్త వాళ్ళని ప్రిఫర్ చేయాలి. ఓకే,